హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రివ్యూ మై విష్. ఈ రోజు మన టాపిక్ జంపింగ్ జపాంగ్స్. పార్టీ ఫిరాయింపులు అనేవి రాజకీయాల్లో కొత్త కాకపోయినా ఈ రోజు అవి ఏ స్థాయికి చేరాయంటే నియోజకవర్గ ప్రజలకే కాదు, చివరికి పోటీ చేస్తున్న నాయకుడు కూడా ఒక్కోసారి తన పార్టీ పేరు తనే మర్చిపోయే పరిస్థితి దాపురించింది. నమ్మకం లేదా? ఒక్కసారి 15 సెకండ్లు పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ సైకిల్ గుర్తుకే సైకిల్ టీఆర్ఎస్ పార్టీ తరఫున లోక్సభకి నేను పోటీ చేస్తున్నాను కాబట్టి నా గుర్తు సైకిల్ సటానికి రేపటి నుంచి ప్రజల దగ్గరికి వెళ్తుంది. చూశారు కదూ, అదండి సంగతి. మరీ అడ్డు అదుపు లేకుండా ఇలా జంపింగులు చేస్తే ఇదిగో ఇలాగే పరువు పోగొట్టుకోవాలి. ఏ పార్టీకైనా కొన్ని బేసిక్ సిద్ధాంతాలు అంటూ ఉంటాయి. అయితే ఆ సిద్ధాంతాలు ముఖ్యంగా ఆ నాయకుడి మదిలో నుంచి వచ్చిన ఆలోచనలు, అతని మానసిక పరిపక్వత, మంచితనం, అతను పెరిగిన వాతావరణం, అతని సామాజిక ఆర్థిక పరిస్థితుల బట్టి సమాజం మీద చిన్నప్పటి నుంచి ఒక నిర్దిష్టమైన అభిప్రాయం ఏర్పడుతుంది. వీటిలో నుంచే ఆ పార్టీ సిద్ధాంతాలు రూపుదిద్దుకుంటాయి. ఉదాహరణకి చెప్పుకోవాలంటే టీడీపీలో కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. సంపద అభివృద్ధి చేయటం, దానికి కావలసిన ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఎలా రాబట్టుకోవాలి, వాటి ద్వారా యువతకి ఉద్యోగాలు ఎలా కల్పించాలి, అలాగే తన పార్టీ నాయకులని క్రమశిక్షణలో పెట్టడం, అపోజిషన్ లీడర్స్ ని విమర్శించేటప్పుడు అసభ్య పదజాలం వాడవద్దు అని పార్టీ సమావేశాల్లో చంద్రబాబు గారు చెప్తుంటారని చాలా మంది నాయకులు ఆఫ్ ది రికార్డ్ చెప్తారు. ఎవరైనా వల్గర్ గా మాట్లాడితే గట్టిగా క్లాసులు కూడా తీసుకుంటారని చెప్పుకుంటూ ఉంటారు. అలాగే వైఎస్ఆర్సీపీలో జగన్ పాదయాత్ర కోసం అసెంబ్లీని కూడా బాయ్కాట్ చేశాడు కాబట్టి అతని సిద్ధాంతాలు ఏమిటో మనకి ఒక అవగాహన రాలేదు. కానీ గత కొద్ది రోజుల నుంచి చూస్తుంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల భూత పురాణం మరీ ఎక్కువైంది. పై స్థాయి నాయకుడు విజయసాయి రెడ్డి నుంచి కింది స్థాయిలో ఇప్పుడిప్పుడే తీర్థం పుచ్చుకున్న మోహన్ బాబు, పోసాని, చిన్నకృష్ణ లాంటి వారి వరకు వారి ప్రసంగం ఈ బూతులతోనే మొదలవుతుంది, అలాగే ఎండు కూడా అవుతుంది. కాబట్టి సిద్ధాంతాలు అనగానే ఇలాంటివి తప్ప వేరేవి గుర్తుకు రావడం లేదు ప్రస్తుతానికి. రేపటి రోజున మంచివి మనకు కనిపిస్తే అప్పుడు చెప్పుకుందాం. ఇది కేవలం ఉదాహరణకు మాత్రమే నేను చెప్పాను. అలాగే ప్రతి పార్టీలో కూడా మంచివి, చెడువి సిద్ధాంతాలు ఉంటాయనుకోండి. సో ఈ సిద్ధాంతాలు కొంతకాలం తర్వాత కాలానుగుణంగానో లేక లీడర్షిప్ చేంజెస్ వల్ల మారుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో పార్టీ కనుక మారితే అది చాలా అర్థవంతంగా ఉంటుంది. అసలు ఈ సంస్కృతికి తెరలేపింది మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరో నేను మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకో. ఇప్పుడు దానిని ప్రతి పార్టీ కూడా అవలంబిస్తుంది అనుకోండి. సో ఈ దరిద్రాన్ని ఆపాలంటే మన రాజ్యాంగంలో మార్పు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇలాంటి మార్పు కోసం ఎవరూ ఇంతకు ముందు ప్రయత్నించలేదా అంటే చేశారు. రాజీవ్ గాంధీ మన రాజ్యాంగంలో 52nd అమెండ్మెంట్ గా జాన్ 1985 లో యాంటీ డిఫెక్షన్ లా ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఒక పార్టీలో గెలిచిన అభ్యర్థి నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఇంకో పార్టీలోకి మారకూడదు. కానీ దీనిని మన వారు తుంగలో తొక్కేశారనుకో. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఫిరాయింపులతో ప్రజలు మోసపోతున్నారు. ఒక పార్టీ గెలుపు కోసం తమ నాయకుడిని చూసి నుంచున్న అభ్యర్థి ఒక్కోసారి పనికిమాలిన వాడని తెలిసినా సరే పార్టీ కోసం గెలిపిస్తున్నారు. ఆ తర్వాత ఆ అభ్యర్థి పార్టీ మారిపోతున్నప్పుడు అవాక్కవడం అమాయక ప్రజల వంత అవుతుంది. సో దీని మీద రాబోయే రోజుల్లో కొన్ని మార్పులు చాలా స్ట్రిక్ట్ గా జరగాలని, మనం వేసే ఓటుకి కనీస విలువ ఇవ్వాలని మనం అంతా కోరుకుందాం. చివరగా ఒక్క మాట, అసలు ఈ తప్పు ఎవరిది? ప్రత్యర్థి పార్టీ నుంచి అభ్యర్థులని ఆహ్వానిస్తున్న పార్టీ అధినాయకుడిదా? సిగ్గు లజ్జ వదిలిపెట్టి బట్టలు మార్చుకున్నంత సులువుగా పార్టీ మారుస్తున్న అభ్యర్థులదా? లేక అలాంటి వారికి ఓటు వేసి గెలిపించి రాచమర్యాదలతో అసెంబ్లీకి పంపుతున్న ప్రజలదా అనేది మీరే తేల్చుకోవాలి. ముఖ్యంగా ఇది ఏ ఒక్క పార్టీనో నేను అనడం లేదు, వీటిని ప్రోత్సహిస్తున్న అన్ని పార్టీలకు వర్తిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్రేమతో మీ విరించి. థ్యాంక్ యూ అండ్ సీ యూ సూన్.